ఇప్పుడు నేను ఎవరికైనా పైసలు ఇవ్వాలనుకో, లేకపోతే నాకు ఎవరైనా పైసలు ఇవ్వాలనుకో, పోతాం, రిక్వెస్ట్ చేస్తాం, ఎక్కువ సతాయించింది అనుకో, కొంచెం ఆర్గ్యూ చేశాను కానీ పైసలు తీసుకుంటాం. ఈ యూపీలో ఒక ఇన్సిడెంట్ ఎట్లయిందనంటే, ఒక హిందూ ప్రీతం అనే అబ్బాయి కాలే అనే ముస్లిం అబ్బాయికి పైసలు ఇచ్చిండంట. వాడు సతాయించిండు, వీడేమో వెళ్ళి పైసలు, అరే నా పైసలు నాకు ఈరా భయ అని ఆర్గ్యూ చేసిండు. నువ్వు నాకు పైసలు అడగద్దు, నువ్వు కాఫీర్ కానివి అని చెప్పేసి వాని మీద అటాక్కే దిగిండంట. ఫోన్ చేయగానే ఇమీడియట్ గా ఇంకొక 10 మంది వాని దోస్తులు వచ్చి పక్క నుంచి వెళ్ళి స్టోన్స్ తీసుకొని గ్లాస్ బాటిల్స్ తోనే అటాక్లు చేసినట్ట వాళ్ళ పైన. ఇంకొక వీళ్ళ ఫ్రెండ్ వాడిని కాపాడడానికి వచ్చినందుకు మధ్యలో వాడు కత్తి తీసి అటాక్ చేస్తే వాడి చేతి కట్ అయిపోయిందంట. ఇలాంటి సిచ్యువేషన్ ని ముస్లిమ్స్ హిందూస్ పైన ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? 112కి కాల్ చేస్తే పోలీస్ వచ్చిన తర్వాత కూడా ఆ పోలీసుల పైకి కూడా స్టోన్ పిట్లింగ్ అనేది రిటర్న్ చేసిండ్రు. ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అంటే ఇది ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఇంకో సైడ్ గుజరాత్ లో గఫూర్ షేక్ అనే అబ్బాయి హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు దుర్గా. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను బ్రూటల్ గా మర్డర్ చేసి పడేసి వాడు స్కిప్ అయిపోయాడంట వెస్ట్ బెంగాల్ కి. హిందూ అమ్మాయిలని టార్గెట్ చేసి వాళ్ళని పెళ్లి చేసుకొని వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేపించుకున్న తర్వాత ఇటు హిందూ అమ్మాయిలని చంపేసుడు, అటు పైసలు ఇచ్చి సహాయం చేసిన హిందూ అబ్బాయిల మీద అటాక్లు చేసుడు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే పోలీసుల మీద స్టోన్ పెట్లింగ్లు. మళ్ళా యూపీలో ముస్లిం అమ్మాయి ఒక హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే చిన్న క్లాష్ వచ్చిందని చెప్పి వాళ్ళ అన్నయ్య వాడిని చంపి అవతల రోడ్డు పక్కన పడేసిండ్రంట. ఇక్కడ ముస్లిం అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేసినా పంచాయితే, ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకున్నా పంచాయితే. వాడేడ చంపేస్తాడు అర్థం కాదు. లేదు ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ అన్నదమ్ములు వచ్చి చంపేస్తారు. ఇప్పుడు యూపీలో బుల్డోజర్ బాబా యోగి ఆదిత్యనాథ్ ఉన్న ప్లేస్ లోనే ఇట్లా జరుగుతున్నాయనంటే ఇక ఇండియాలో సిచ్యువేషన్ ఎట్లుంటుందో మీరు చూడండి. థ్యాంక్ యూ.